హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టా. సో నేను ఇప్పుడే సంతాన ప్రాప్తిరస్తు సినిమాని చూడడం జరిగింది. నా ఒపీనియన్ని ఒక 2-3 మినిట్స్లో చాలా క్విక్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఒక క్లీన్ కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇందులో డిస్కస్ చేసే టాపిక్ చాలా చాలా సెన్సిటివ్ అండ్ ఒక కాంటెంపరీ ఇష్యూ. మనం చాలా రెగ్యులర్గా ఇన్ఫెర్టిలిటీ గురించి వింటూనే ఉంటాం. అండ్ అందులో మెన్ ఇన్ఫెర్టిలిటీ అనేది తీసుకొని వీళ్ళు ఈ సినిమాలో డిస్కస్ చేశారు. సో ఆ సెన్సిటివ్ టాపిక్ని తీసుకున్నప్పుడు అందులో ఒక కామెడీని కూడా దీంతో కంబైన్ చేసినప్పుడు ఏదన్నా ఆ థిన్ లైన్ని కొంచెం బౌండరీ దాటారని అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు అండ్ ఆడియన్స్ కూడా కొంచెం డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆ థిన్ లైన్ ఎక్కడా దాటకుండా డైరెక్టర్ గారు ముందే రైటింగ్లో మొత్తం కేర్ తీసుకొని ఈరోజు సంతాన ప్రాప్తిరస్తు అనేది ఒక సెన్సిటివ్ టాపిక్ అయినప్పటికీ చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు. సో అందుకనే కూర్చున్న ఆడియన్స్ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఆ ఎంటర్టైన్మెంట్ని ఆ ఫన్ రైడ్ని ఎంజాయ్ చేస్తూనే ఫైనల్లో ఆ ఎమోషనల్ టచ్తోని బయటకు వస్తూ ఉంటారు. మోర్ ఓవర్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విక్రాంత్ గారు, చాందినీ చౌదరి గారు, మురళీధర్ గౌడ్ గారు వీళ్ళ ముగ్గురు మధ్యనే మనకైతే స్టోరీ రివాల్వ్ అవుతుంటుంది. ఫాదర్, డాటర్ అండ్ సన్ ఇన్ లా. అండ్ వీళ్ళిద్దరు రిలేషన్లోకి ఫాదర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చాడు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎవరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అసలే ఇన్ఫెర్టిలిటీ జర్నీలో గోత్రూ అవుతున్న మన హీరో ఎలా దాని నుంచి బయటకు వచ్చాడు, ఇలాంటివన్నీ కూడా సినిమాలో అయితే మనకి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ సినిమాలో మనకి ఎంటర్టైన్మెంట్ ఫన్ రైడ్గా చూసుకుంటే అభినవ్ గోమోతం గారు అండ్ అలాగే తరుణ్ భాస్కర్ గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు సినిమా మొత్తం కూడా మనకైతే హిలేరియస్ ఫన్ రైడ్ ఉంటూ ఉంటుంది. అండ్ అంత క్విక్కెస్ట్గా మనకైతే ఫన్ వస్తూనే ఉంటుంది. ఆ డైలాగ్స్ కూడా అలా పరిగెడుతూనే ఉంటాయి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ వాళ్ళు ఇలాంటి టాపిక్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా రైటింగ్లోనే కేర్ తీసుకున్నారు కాబట్టి మనం ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కూడా ఏ టాపిక్ దగ్గర కూడా ఏ డైలాగ్ దగ్గర కూడా మనం ఏ మాత్రం కూడా అఫెండ్ అవ్వం. సో ఫైనల్గా ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాబ్లంలో గోత్రూ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమే మనందరి లైఫ్ని ఫుల్ స్టాప్ కాదు, ఈ ప్రాబ్లం తర్వాత కూడా దానికి ఒక సొల్యూషన్ ఉంది, అదొక కామ అయ్యి మన లైఫ్లో కూడా చాలా వండర్స్ జరగబోతున్నాయి అనేది కూడా ఒక క్లీన్ కామెడీగా మనకి ఈ సినిమాని చూపించడం. ఇప్పుడున్న జనరేషన్ కానీ యూత్ కానీ పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు, చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి అవేర్నెస్ సినిమా ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ సినిమా చూసి నేను లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ టచ్ అనేది ఇంకొంచెం పీక్గా తీసుకెళ్తే ఇంకా చాలా చాలా బాగుందని నాకు అనిపించింది. అంటే మోర్ ఓవర్ రిలేషన్స్ గురించి, బాండింగ్స్ గురించి క్లైమాక్స్ని మనకైతే కంప్లీట్ చేశారు, కానీ ఈ టాపిక్ ఇష్యూని ఒక సొల్యూషన్లా మార్చుకొని దాన్ని క్లైమాక్స్గా కంప్లీట్ చేస్తుంటే ఇంకొక మంచి హార్ట్ ఈటింగ్ సినిమాగా మనకైతే ఆడియన్స్గా అనిపించి ఒక మంచి కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో సినిమా నుంచి బయటకు వద్దాం. బట్ మోర్ ఓవర్ ఒక మంచి లైట్ హార్టెడ్ క్లైమాక్స్తో మనకైతే సినిమా ఉంటుంది. అండ్ కామెడీ అంతా కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ మీరందరూ కూడా ఒక మంచి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ని ఈ ఫ్రైడే చూడాలి అనుకుంటే మీరందరూ కూడా తప్పకుండా సంతాని ప్రాప్తిరస్తు సినిమాని మీరందరూ కూడా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.